మత్స్య సంపదకు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతోంది. రొయ్యల సాగుతో పోలిస్తే చేపల పెంపకంలో నష్టభయం కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఈ వేసవి కాలంలో ఉండే నీటి ఇక్కట్లు, అధిక ఉష్ణోగ్రతలు, ఉన్నట్టుండి వానలు కురవడం వల్ల నీటిలో ప్రాణవాయువు లోపం తలెత్తడంతో పాటు నీటి గుణగణాల్లో పలు మార్పులొస్తాయి. దీంతో చేపలు తెల్లవారుజామున ఒడ్డుకు చేరి శ్వాస పీల్చుకునేందుకు తలలు పైకెత్తడం గమనిస్తుంటాం. దీన్నే ముట్టులెత్తడం అని రైతులు వ్యవహరిస్తుంటారు. ప్రాణవాయువు లోపం వల్ల చేపల్లో నిరోధక శక్తి తగ్గి పలు రకాల వ్యాధుల పాలిట పడుతూ ఉంటాయి. పెరుగుదల తగ్గిపోవడంతో ఎకరానికి 4 నుంచి 6 టన్నులు రావాల్సిన చేప దిగుబడి సగానికి సగం దిగజారిపోతుంది. మరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చేపల చెరువుల్లో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ఈ చేపల పెంపకంలో ఎప్పుడైతే మనం శీతాకాలం నుంచి ఎండాకాలంలోకి అడుగు పెడతామో కొన్ని జాగ్రత్తలను తీసుకొని, లేకపోతే ఏమవుద్దంటే నీటి గుణాల్లో తేడా వచ్చి మనకి ఒకేసారి చాలా వరకు చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. ఒకేసారి ఎండలు ముదిరిన తర్వాత ఏదైనా చిరుజల్లులు పడడం, లేకపోతే మేఘావృతం అవ్వడం, అటువంటి టైంలో మన చెరువులో పెద్ద సైజు చేపలు కానీ ఉన్నాయంటే అటువంటి చెరువుల్లో ఎక్కువగా మనకి ప్రమాదం అనేది జరిగేది ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మనం ఈ ఎండాకాలం కానీ చూసినట్లయితే మనకి నీరు అనేది మనకి ఈ కాలంలో కట్టేశాక మరలా మనకి నీరు వచ్చే లభ్యత కూడా తగ్గిపోతుంది. అందుకేంటంటే పూర్తిగా మన చెరువులో అంటే 6 అడుగులు మించి ఈ నీరు అనేది పూర్తిగా పెట్టుకున్న తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఈ చేపలను కానీ గమనించినట్లయితే మనకి చేప యొక్క శరీర ఉష్ణోగ్రత ఈ నీటి యొక్క శరీర ఉష్ణోగ్రత సరి సమానంగా ఉంటుంది. ఏమాత్రం నీటి తగ్గుదల గమనించినట్లయితే దాన్ని వెంటనే నీటిని మళ్ళీ చేసుకుంటూ ఉండాలి. మన చెరువు కానీ చూసినట్లయితే రంగు అనేది చూస్తాం. ఒకటి లేత ఆకుపచ్చ రంగు, లేక ముదురు ఆకుపచ్చ, లేదా నీలం ఆకుపచ్చ అనే కలర్లో ఉంటుంటాయి మన చెరువులన్నీ కూడా. ఈ రంగును గమనించి మనం మేత యాజమాన్యం చేయడం ఈ కాలంలో. ఒకటి మనకి కానీ ఆకుపచ్చ రంగులో కానీ లేత ఆకుపచ్చ రంగులో కానీ మన చెరువు ఉన్నట్లయితే అప్పుడు మనం మేత రోజు కూడా మేత పెట్టడం, ఆ మేత యాజమాన్యం పూర్తిగా తింటున్నాయి, లేదా మన సంచుల ద్వారా మేత ఇవ్వడం జరుగుతుంది, లేదా కొంతమంది పెల్లెట్ మేతల్ని ఫ్లోటింగ్ మేతలని వాడడం జరుగుతుంది. ఏవైనా సరే మనం పూర్తిగా అవి తినేటువంటి మేత ఇవ్వడం, వృధా కాకుండా ఒకటి చూడడం. రంగు కానీ మనకి ఆకుపచ్చ నుంచి ముదురాకుపచ్చ కానీ మారుతుందంటే అప్పుడు ఏం చేయాలంటే వారానికి కానీ 10 రోజులకు ఒకసారి మేత అనేది పూర్తిగా ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చేపలన్నీ కూడా ఈ ప్లాంక్టన్ తింటాయి. ఈ తినడం వల్ల అందులో ఉన్న అధిక ప్లాంక్టన్లను కూడా యూజ్ అయ్యి వాటికి ఇంకా ఎక్కువ పోషకాలను అందడం జరుగుతుంది. దాంతోపాటు ఈ నీటి నాణ్యత కూడా మెరుగుపడడం జరుగుతుంది. తర్వాత మనం ఈ నీరు రంగును కానీ గమనించినట్లయితే బాగా లేత ఆకుపచ్చ లేదా అసలు ఆకుపచ్చ రంగు లేకపోవడం జరిగినట్లయితే అప్పుడు ప్లాంక్టన్ బాగా తగ్గిపోతే ఏమవుతుందంటే అప్పుడు కూడా మనకి ఆక్సిజన్ సమస్య వచ్చేది ఒకటి ఉంటుంది. అందువల్ల దాంట్లో మనం ఏంటంటే ఈ ప్లాంక్టన్ వృద్ధి చేయడం, ఈ ప్లాంక్టన్ వృద్ధి చేయడానికి మనం ఎక్కువగా ఈ సూపర్ అనేది ఎకరానికి ఇంచుమించు 10 కేజీల దాకా వాడడం. దీంతో పాటుగా ఈ గ్రౌండ్ టైల్ కేక్ని బాగా నానబెట్టి దాన్ని అప్పుడప్పుడు చల్లడం జరుగుతుంది. దీన్ని కూడా ఏంటంటే ఇంచుమించు 40 కేజీలు వాటర్లో బాగా నానబెట్టిన ఎకరానికి మనం చెప్పేదంతా కూడా ఈ దాంట్లో జల్లినట్లయితే మనకి ఇంచుమించి అది కాకుండా అంటే మనం పెల్లెట్ మేతలు ఇవి వాడినట్లయితే అవి కూడా ఎరుగుకుంటారు. దాన్ని బాగా నానబెట్టేసి ఒక 40 నుంచి 50 కేజీలు ఎకరానికి మనకి ఇంచుమించు ఈ రంగు అనేది వృద్ధి చెందుతుంది. అప్పుడు ఈ ఆకుపచ్చ రంగు, ఇంకా ముద్రాకుపచ్చు, లేదంటే గోధుమ ఆకుపచ్చ రంగులోకి రావడం జరుగుతుంది. అప్పుడు ఉన్నట్లయితే మన ప్లాంక్టన్ని ఇవ్వండి. ఇంకా కావాలంటే మేత యజమాని మనం ఇంకా బాగా చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లాంక్టన్ నెట్ అని ఒకటి దొరుకుతుంది. ఆ ప్లాంక్టన్ నెట్ తోటి ఈ ప్లాంక్టన్ని మనం ఎంత ఉంది అని చెరువులో కానీ మనం లెక్క కట్టి, అంటే ఏంటంటే ఆ ప్లాంక్టన్ నెట్ తీసుకొని దానికి ఒక చివర 10 సెంటీమీటర్లు ఇది గాజు ట్యూబ్ ఉంటుంది. ఈ ప్లాంక్టన్ నెట్లో కానీ మనం చెరువులో నీటిని ఇంచుమించు ఒక 50 లీటర్లు కానీ మనం వడగట్టినట్లయితే దాంట్లోకి అంత కాన్సన్ట్రేట్ ఆ 10 ml ట్యూబ్లోకి 10 ml దాకా వాటర్తో పాటు ఆ ప్లాంక్టన్ కూడా వచ్చింది. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కానీ పెట్టినట్లయితే కాసేపు అప్పుడు ఏమవుద్ది, అందులో ఉన్న ప్లాంక్టన్ అంతా కూడా కిందకి సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఆ సెటిల్ అయిన ప్లాంక్టన్ చూసినట్లయితే ఆ 10 ml నీళ్ళలో మనం చూసినట్లయితే ట్యూబ్లో 2 ml అంతకంటే ఎక్కువ ఉందంటే 2 ml ఉందంటే ప్లాంక్టన్ అందులో ఉన్న సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉందంటే ప్లాంక్టన్ ఎక్కువగా ఉంది, దానివల్ల వృధా అవుతుంది. దాన్ని బట్టి మనం మేతలు తగ్గించి కట్టడం. తర్వాత ఏంటంటే ఒక వారానికి ఒకసారి మేత పూర్తిగా మానేయడం వల్ల ఈ ప్లాంక్టన్ అంతా కూడా చేపలు అనేవి తిని మనకు మనం బయట నుంచి అందించే మేతలో లేని పోషకాలు కూడా ఈ సహజ ఆహారం వల్ల ఎక్కువగా ఈ ప్లాంక్టన్ వల్ల వాటికి వస్తుంది. దానివల్ల ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఆక్సిజన్ సమస్య ఎక్కువగా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. ఈ రోజంతా కూడా మనకి ఈ ఎండలు తగ్గిపోయి మేఘావృతం అయ్యి ఈ చెరువులలో చేపలన్నీ కూడా ముట్లు ఎత్తున్నాయంటే అందులో ఆక్సిజన్ సమస్య ఉందని గమనించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఏ రోజైనా సరే
అది ఇంకా తక్కువ స్థాయికి పడిపోయి మనకి ప్రమాదం అయి ఉంటుంది. వీటిని ముందుగానే గమనించి మనం ఇంకా మనకేంటంటే ఒక ఆక్సిజన్ కిట్ని మన చెరువు దగ్గరే పెట్టుకుని ఉదయాన్నే కానీ ప్రతిరోజు కానీ పరిశీలించినట్లయితే మనకి ఆక్సిజన్ ఏ విధంగా మారుతుందనేది తెలుస్తుంది. ఉదయాన్నే పరిశీలించి ఉదయం పూట 4 ppm కంటే ఎక్కువ ఉండేటట్లు దీన్ని యాజమాన్యాలు. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ మన తగ్గుదల కట్టిందో అప్పుడు మనం ఏం చేయాలంటే రాత్రి కనీసం ఒక 10-12 దాటిన దగ్గర నుంచి కూడా మనం చెరువులోనింటినే చెరువులో తోడుకునేటట్టు మనం ఈ పంప్ సర్క్యులేషన్ పెట్టుకోవడం చేపల చెరువుల్లో. అదేవిధంగా మనం ప్లాంక్టాన్ గమనించి అందులో లేత ఆకుపచ్చ లేదా అసలు ఆకుపచ్చ కలర్ కానీ లేకుండా ఉన్నట్లయితే ఈ ఎరువులు వాడి కలర్ అనేది పెంచుకోవడం, అంటే ఈ ప్లాంక్టాన్ని పెంచడం, ఆ విధంగా చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అమ్మోనియా అన్నది కానీ గమనించినట్లయితే ఈ కాలంలో కిందన ఒకసారి అమ్మోనియా అడుగు భాగంలో అమ్మోనియా పెరగడం జరుగుతుంది. ఇటువంటి టైంలో కానీ ఒకేసారి చేపలు ఎక్కువగా చనిపోవడం అనేది సమస్య ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనం ఈ అడుగు వాటర్ని కూడా పరిశీలించుకొని మనం ఒకటి అడుగు వాటర్ని మనం వాటర్ ఎక్స్చేంజ్ అంటే నీటి మార్పిడి చేయడం, మళ్ళీ మంచినీరు తోడినట్లయితే చాలా వరకు అమ్మోనియా సమస్య తగ్గిపోతుంది. అంటే నీరు తోడుకునే అవకాశం లేదు ఎండాకాలం అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఈ దాంట్లో ఈ అమ్మోనియాని తగ్గించడానికి ఈ జీగలైట్ అనే దాన్ని ఒక 10 kg తీసుకుని అందులో మనకి యుక్కా సంబంధం పొడవులు ఉంటాయి, ఎకరానికి ఇంచుమించు ఒక 1/2 kg అందులో కలుపుకొని ఆ రెండింటిని మనం కానీ జల్లినట్లయితే చాలా వరకు అందులో ఉండే అమ్మోనియా అనే స్థాయిని తగ్గిస్తుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ పట్టుబడి 2-3 రోజులు ఉన్నందుగా ముందుగానే మనం ఏదో ఒక పెస్టిసైడ్ కానీ ఏదైనా కొట్టడానికి జరుగుతుంటుంది. అవి కూడా కొట్టడం వల్ల ఉపయోగం అనేది ఉండదు. ఈ మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే అటువంటి వాడుకొని తర్వాత మనం పట్టుబడికి చేసే 10-15 రోజులు ముందు నుంచి కూడా ఏ విధమైన రసాయనాలు నీటిలో వాడకుండా ఉండడం వల్ల ఆ చేపలోకి రాకుండా ఉంటాయి. ఆ విధంగా వాటి యొక్క అవశేషాలు మనం తినేటప్పుడు మనకు రాకుండా కూడా ఉంటాయి.